నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద యానిమేటర్ల ధర్నా. వెలుగు వివోఏలపై రాజకీయ వేధింపులు అరికట్టి అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్. జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ. ప్రతి విద్యార్థి అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం. అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి కాలేజీ ప్రిన్సిపల్ వి శ్రీనివాస్, అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా సత్కరించి అనంతరం కళాశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే నెహ్రూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే విద్యార్థులు పుస్తకాల పంపిణీ కార్యక్రమం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారని అన్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు. ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలు మంచి విద్యను అందించేందుకు ఎప్పుడూ అనుభవజ్ఞులైన టీచర్లతో విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. 5వ తరగతి నుండి పీజీ వరకు ఒకే చోట విద్య అందించే విధంగా ఒక యూనివర్సిటీ స్థాయి విద్యాలయాన్ని నిర్మించడమే ఆశయమని, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, కొత్తకొండబాబు, వేములకొండ జోగారావు, బచ్చల సుధీర్, కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక జగ్గంపేట ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవనీయులు జ్యోతుల నెహ్రూ గారికి, కళాశాల ప్రిన్సిపాల్ గారు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు గారికి, జేవిఆర్ గ్రూప్ అధినేత లైబ్రరీస్ ఆఫ్ పుస్తకం రాంబాబు గారికి, శ్రీమతి యేసురాణి గారు తిరువాలని వందే మాతర గేయం ఆలాపన. అటెన్షన్ స్టడీస్, అటెన్షన్. చంద్ర అమరు మొత్తం కళాశాలందరికీ కూడా వచ్చి ఉన్నాయి సార్. అందరికీ ఇస్తాం. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. పథకాలన్నింటిలో భవిష్యత్తులో ఇవ్వబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం, లోకేష్ నాయకత్వం అని చెప్పేసి మనం చేసుకుంటాం. ఇది ఎందుకు చేస్తున్నాం? ఆర్థిక భారమైనప్పటికీ ఇవాళ మీరందరూ కూడా ప్రజ్ఞావంతులై ఈ దేశానికి ఉపయోగపడతారనేటటువంటి ఒక ఆశ. అది ఏ ప్రభుత్వానికన్నా ఉండాల్సినటువంటి బాధ్యత. అందుకే నేను ఇందాక చెప్పాను,
నిన్న ఏం జరిగిందన్నది ఆలోచనవద్దు, రేపటి నుంచి ఏం చెయ్యాలి అన్నది ఆలోచించుకుందాం మనం అని ఆ కార్యక్రమం వారికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, మీకు కావాల్సినటువంటి విద్యా అవకాశాలు అన్నింటినీ కూడా అతి చేరువుకు మీకు తేడానికి సిద్ధంగా మేము ఉన్నాం. కానీ ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. చదువుకునేటప్పుడు చదువుకోవాలి, ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి. ప్రధానంగా మీలో ఉండేది ఒక స్పోర్ట్నెస్ ఉండాలి. ఎక్కడ టెన్షన్ అన్నది ఉండకూడదు. ప్రతి వారి జీవితంలోనే వాటం ఉంటుంది. ఆ వాటమును విజయమే పడుకునేదానికి ఆలోచన చేయాలని తప్పించి నేను ఎందుకు వాడిపోయాను అని చెప్పి కుంచుకుపోతే మన జీవితానికి అర్థం ఉంటుంది. కాబట్టి వాటం అనే అది విజయం వైపు పరుగులు తీసే విధంగా మీరు నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాలి. ఆటలో చూడండి, ఆడతాం, కబడ్డీ ఆడతాం, ఓ టీం వెళ్తుంది, ఓ టీం ఆడతాం, నెక్స్ట్ మానేస్తారు ఆడటానికి, నెక్స్ట్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తారు, గెలుస్తాను ఖచ్చితంగా. అలాగే చదువులో కూడా, మన జీవితంలో కూడా. కాబట్టి ఇక్కడ అందరూ మీకు ఇంకొకటి కూడా, ప్రైవేట్ స్కూల్స్కి కానీ ప్రైవేట్ కాలేజీలకు కానీ అక్కడేదో ర్యాంకులు వచ్చేస్తున్నాయి, ర్యాంక్ వచ్చేస్తుంది. ఆ ర్యాంకుతో పాటు నీ విజ్ఞానం పెరగదు. ఎందుకంటే నీ మైండ్లో ఒకటే సెట్ ఉంటుంది. వాడు ప్రశ్నకు జవాబు చెప్తాడు, ఆ జవాబు నీ మైండ్లో సెట్ చేసి వదిలేస్తాడు. ఆ ఒక్కటి తప్పించి రెండో ప్రశ్న జవాబు రాదు. అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ఆగస్టు 1న ప్రత్యేక వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తుడు తెలిపారు. సోమవారం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక నిపుణులతో వైద్య శిబిరం, కూటమి యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. రేపు 1వ తారీఖు మన నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అందరికీ రేపు 1వ తారీఖు ఫంక్షన్ తీసుకుని బలభద్రపురం ఎంఎస్ఎన్ కళ్యాణ మండపానికి పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ, మెడికల్ సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ మెడికల్ క్యాంప్ వినియోగించుకోవాలని చెప్పి, అదేవిధంగా రక్తదాన శిబిరం కూడా ఉంది. అక్కడే బస్సులు ఏర్పాటు అది చేసాం, వెళ్ళడానికి అక్కడ భోజనాలు ఏర్పాటు చేసాం. అందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ని వినియోగించుకుని ఎక్స్ఎమ్మెల్యే మూలారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మా రామకృష్ణారెడ్డి గారు చేయడం జరుగుతుంది. దాని మీద అందరూ రావాలని మరీ కోరుతాము. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శిక్షా సప్తాహ్ ఆఖరి రోజు తిథి భోజనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి సారథ్యంలో పందలపాక సర్పంచ్ సబ్బారపు పద్మావతి సూర్యబాబు అతిథులుగా తిథి భోజనంలో విద్యార్థులకు అరటిపండు దాత తోసిపూడి గ్రామ సర్పంచ్ నందిని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోవూరు వెంకటరెడ్డి, సీతారత్నం దంపతులు పాల్గొని విద్యార్థులకు అరటిపళ్ళు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శిక్షా సప్తాహ్ కార్యక్రమాలు పాఠశాలలో అద్భుతంగా నిర్వహించడం జరిగిందని, ఆఖరి రోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు దాతలను ప్రోత్సహించి విద్యార్థులకు పళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాత అయిన నందిని చారిటబుల్ ట్రస్ట్ వెంకటరెడ్డి, సీతారత్నంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్న భోజనాన్ని పరీక్షించి విద్యార్థులతో కలిసి భోజనాన్ని చేయడం ఆనందంగా ఉందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కోనాల సత్యరాసు, స్టాఫ్ సెక్రటరీ కరివీర్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పెడాల ప్రతిపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాకలో ఈరోజు శిక్షా సప్తాహంలో భాగంగా 7వ రోజు కార్యక్రమం శుభదిన భోజనం అనే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మన గ్రామ సర్పంచ్ గౌరవనీయులు శ్రీమతి సబ్బార్పు పద్మావతి సూర్బాబు గారు, అలాగే మరి ఈరోజు ఈ శుభదిన భోజనానికి డోనర్ అయినటువంటి నందిని చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ కొబ్బూరి వెంకటరెడ్డి సీతారత్నం దంపతులు మరి విద్యార్థులందరికీ కూడా ఫ్రూట్స్ని స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ గ్రామ పెద్దలు మరియు ఉపాధ్యాయుల యొక్క సారథ్యంలో మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. తల్లిదండ్రుల దినోత్సవం పిఠాపురం భాష్యం పాఠశాలలో అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు భారతీయ సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులకు పాదపూజ చేసి తాంబూలమిచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ పోలుపర్తి వేణు మాట్లాడుతూ ప్రతి విద్యా సంవత్సరం తల్లిదండ్రుల దినోత్సవం సాంప్రదాయబద్ధంగా చేయడం ద్వారా పిల్లల్లో భారతీయ సాంప్రదాయం పట్ల అవగాహన మరియు విలువలు అలవడతాయనే ఉద్దేశ్యంతో భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ఆదేశానుసారం ఈ విధంగా నిర్వహించామని తెలియజేశారు. పాఠశాల హెచ్ఎం అరుణ మాట్లాడుతూ విద్యార్థుల్లో తల్లిదండ్రుల పట్ల గౌరవం పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. తల్లిదండ్రుల దినోత్సవానికి హాజరైన తల్లిదండ్రులకు పాదపూజతో పాటు పాఠశాల తరపున పర్యావరణ పరిరక్షణకై మొక్కలను బహుమతులుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాసు, పాఠశాల ప్రిన్సిపల్స్ పోలుపర్తి వేణు, ప్రైమరీ హెచ్ఎం అరుణ, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీకు చెంబుతో ఇచ్చిన నీళ్లు ముట్టుకోండి. కుడి చేతితోటి నీళ్లు లోపల అమ్మా ఈరోజు పేరెంట్స్ డే సెలబ్రేషన్ని మన పిఠాపురం భాష్యం స్కూల్ ఆవరణలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి విద్యా సంవత్సరం కూడా ఈ జూలై 4వ ఆదివారం తల్లిదండ్రుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. మన పిఠాపురం భాష్యానికి వచ్చేప్పటికి గత సంవత్సరం నుంచి కొంచెం భారతీయ సాంప్రదాయం ప్రతి పిల్లలకి అలవాటు పడాలని, ప్రతి విద్యార్థులు కూడా మన సాంప్రదాయాల పట్ల, మన భారతీయత పట్ల ఎక్కువ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో కొన్ని సాంప్రదాయబద్ధంగా పిల్లల తల్లిదండ్రుల యొక్క పాదపూజ చేయడం, తల్లిదండ్రుల దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడం వంటి అన్నీ కూడా మన పాఠశాల స్థాయి నుంచి అలవాటు అవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు సుమారుగా పాఠశాలలో 300 పైగా పేరెంట్స్ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మా పాఠశాల చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు, మా డైరెక్టర్ హనుమంతరావు గారు, అదేవిధంగా మా జోనల్ హెడ్ గోవిందరాజు గారి సూచన మేరకు ఇలా విద్యార్థులకి సాంప్రదాయబద్ధంగా తల్లిదండ్రుల దినోత్సవం జరపడం జరిగింది. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం విలువలు తగ్గిపోతున్నాయి సమాజంలో. అది పాఠశాల స్థాయి నుంచే విలువలు అనేవి మనం నేర్పించడం జరిగితే పిల్లలు ఫ్యూచర్లో ఒక మంచి సిటిజన్స్గా, మంచి భారతీయ సిటిజన్స్గా ఎదుగుతారనే ఉద్దేశంతో మా చైర్మన్ రామకృష్ణ గారు సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించడం జరిగింది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి, మా తల్లిదండ్రులకి, విద్యార్థులకి, మా పాఠశాల సిబ్బందికి, మా పిలిచినమ్మటే వచ్చే మా పిఠాపురం మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు వెలుగు వివోఏలపై రాజకీయ వేధింపులు అరికట్టి అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీ రాణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ మాట్లాడుతూ ప్రభుత్వం మారింది కాబట్టి మా కార్యకర్తలకు మీ స్థానంలో నియమిస్తాం, మీరు రాజీనామా చేయండి. స్థానిక తెలుగుదేశం, జనసేన నాయకులు యానిమేటర్లపై ఒత్తిడి చేస్తున్నారని, ఎన్నికల ముందు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన వాగ్దానాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవి విరమణ తర్వాత లభించే సదుపాయాలు యానిమేటర్లకు కూడా వర్తింపజేస్తే రాజీనామాలు చేయడానికి మేము సిద్ధమేనని ఎద్దేవా చేశారు. స్థానిక నాయకులను కంట్రోల్ చేయాలని, లేదంటే వైసీపీకి పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. ఇచ్చే 10,000
వేతనం కూడా 6 నెలలు బకాయి పెడితే ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. వెలుగు డిపార్ట్మెంట్లో రాజకీయ నాయకుల నుండి క్రింది స్థాయి అధికారుల వరకు ముడుపులు అందుతాయని, ఎక్కడైనా అవినీతి బయటకు వస్తే మాత్రం యానిమేటర్ ని బాధ్యురాలిని చేసి మిగిలిన వాళ్ళు తప్పించుకుంటున్నారని, అవినీతిని నిర్మూలించాలనుకుంటే ముందు పై స్థాయి నుండి ఆపాలని సవాల్ విసిరారు. ఇప్పటికైనా రాజీనామా వేధింపులు ఆపకపోతే జిల్లా వ్యాప్తంగా నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ, సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ మద్దతు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగా భవానీ, దిమ్ముల మేరీ, ఈశ్వరీభాయ్, గండి మేరీ, పద్మ, అనంత, సత్యవతి, రామలక్ష్మి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. నేను కరపమండల వివోఏగా పనిచేస్తున్నాను. మా మీద ఒత్తిళ్ళు ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు ఏదన్నా యాప్ మాకు ఇస్తారండి, ఆ యాప్ చేయమని చెప్తారు. ఆ యాప్ చేస్తేనే కానీ ఎవరన్నా ఒకవేళ లోన్ కావాలన్నా, శ్రీనిధి కావాలన్నా వాళ్ళకి ఇద్దామని వెళ్ళేసరికి యాప్ వచ్చేసరికి మా పై అధికారులు బ్యాంకుకి వెళ్ళనివ్వకపోవడం వల్ల వాళ్ళ రాజకీయ వేధింపులతో వాళ్ళు ఏమంటారు, మాకు లోన్ ఇప్పించట్లేదు, ఈ అమ్మాయి మాకు లోన్ ఇప్పించట్లేదు అని చెప్పడం, దాంతో రాజకీయాలు అన్న టైంకి పనిచేయలేదని తొలగించడాలు. తర్వాత గత ప్రభుత్వంలో పనిచేశారు వీళ్ళు ఈ సంవత్సరం మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఉంచకూడదని చెప్పేసి కొన్ని మండలాల్లో జరుగుతుందండి. రౌతులపూడి, కాకినాడ రోడ్లో, ఏలేశ్వరం, ఇలాగే చాలా మండలాల్లో జరిగింది. వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. కొన్ని మండలాల్లో అయితే కనుక, కొన్ని విలేజ్ల్లో అయితే కనుక మంచిగా నాయకులు చెప్తా ఉన్నారు, మీరు జాగ్రత్తగా చెప్పండి, మీరు జాగ్రత్తగా చేసుకోండి, మీరు అక్క చెల్లెలు మాకని చెప్పి మంచిగా చెప్తున్నారు. ఈ హెచ్చరికలు అధికార పార్టీ నుంచి పైనుంచి రాలేదు, కానీ ఇక్కడ నాయకులు అయితే కనుక చాలా ఇబ్బందులు పెడుతున్నారు వివోఎల్ని. ఎందుకంటే వీళ్ళని తొలగించి వాళ్ళ పరిధిలో వాళ్ళ దగ్గర వాళ్ళు వేసుకోవాలని చూస్తున్నారు. ఆ విధంగా చేయకూడదు. ఎప్పటి నుంచో చేస్తున్నామండి, ఇప్పుడు సగ వయసు దీంట్లోనే అయిపోయింది. తర్వాత ఇప్పుడు వీళ్ళని చేసేసి వేరే పనికి వెళ్ళమంటే ఏ పని చేయలేని పరిస్థితి, దీంట్లోనే ఆధారపడి ఉన్నారు. వాళ్ళని అలా తొలగించడం కరెక్ట్ కాదని చెప్తున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇలా చాలా తీసేయడాలు వేయడాలు జరిగినాయి, కానీ వాళ్ళని ఎదిరించి మేము ఎదురంగా మళ్ళీ వేయించుకోవడాలు జరిగినాయి. కానీ మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అలా చేస్తూ ఉంటే ఇంకెన్ని ప్రభుత్వాలు వచ్చినా మమ్మల్ని తొలగించడాలు 5 సంవత్సరాలకు ఒకసారి తొలగించుకుంటా వెళ్ళిపోతూ ఉంటే మేము ఎక్కడ బ్రతకాలి, ఎలా బ్రతకాలి? కాకినాడ జిల్లా వివోఎల్ అంతా వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తాను, రాజకీయ వేధింపులు ఆపేస్తాము, కనీస వేతనాలు అమలు చేస్తాము అని చెప్పారు. కానీ ఈ రోజున వివోఎల్ అందరినీ కూడా రోడ్డున పడేసే పని చేస్తామన్నారు కింది స్థాయి కార్యకర్తలు. అనేక చోట్ల ఇవాళ వివోఎల్ తొలగిస్తామన్నారు, వాళ్ళు లాగిన్లు ఆపేస్తున్నారు. మీరు వెళ్ళిపోండి ఇంటికి అని చెప్తున్నారు, లాగిన్ ఆపేస్తున్నారు. అలాగే గ్రూప్ సభ్యులనేమో మీరు ఆ యానిమేటర్ దగ్గరికి వెళ్ళకండి, మేము కొత్త యానిమేటర్లు పెట్టుకున్నాం, మీరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇదే రకంగా కరెక్ట్ అని చెప్తున్నాం. అంటే ఒక ఎమ్మెల్యే మారినప్పుడల్లా, ఆ ఏరియాలో ఎమ్మెల్యే మారినప్పుడల్లా వివోఎల్ మారిపోతారా? అలా మారిపోతే ఏ ఎమ్మెల్యేకి ఈవేళ ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఏ రాయితీలు అయితే ఇస్తున్నారో వివోఎల్ అందరికీ రాయితీ ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యేకి 50,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఈవేళ ఓడిపోయినటువంటి వాళ్ళకి. ఆ ఎమ్మెల్యే చనిపోతే భార్యకి 45,000 ఇస్తారు. ఆ రాయితీలన్నీ వివోఎల్కి ఇస్తే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వివోఎల్ ఇళ్ళకి వెళ్ళిపోతారు, మేమే వెళ్ళిపోతాం, అదే చెప్తున్నాం. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. రాజకీయ వేధింపులు తక్షణం ఆపండి, కనీస వేతనాలు అమలు చేయండి, వివోఎల్ అకౌంట్ లోకి నేరుగా వేతనాలు వేయండి. 10,000 రూపాయలు వేయాలి, 10,000 రూపాయలు వేయకుండా 8,000 వేసి, అది కూడా 6 నెలలకు ఒకసారి వేసి 2,000 రూపాయలు మీరు గ్రూపుల దగ్గర అడిగి తీసుకోండి అంటున్నారు. అలా అడిగితే అది అవినీతి అంట. అంటే ఒక మంచి మొక్కను చంపాలంటే ఒక పిచ్చి మొక్క అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి వైఖరి తక్షణం ఆపాలి, రాజకీయ వేధింపులు ఆపాలి, తొలగించిన వివోఎల్ అందరినీ కూడా విధులకు తీసుకోవాలి. లాగిన్లు ఏ మండలాల్లో అయితే ఆపారో ఆ మండలాల్లో లాగిన్లన్నీ కూడా ఆన్ చేయాలి. అలాగే యూనిఫామ్ గవర్నమెంట్ ఇవ్వాలి, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తామన్నాం. జీ బేబీ రాణి ఈవేళ ఏపీ వివోఎల్ జిల్లా గౌరవాధ్యక్షురాలు. రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కాకినాడ కచేరీపేట యూటీఎఫ్ టీచర్స్ హోమ్ లో కొత్త న్యాయ చట్టాలు, పర్యవసానాలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి న్యాయవాది ఐద్వా నగర కార్యదర్శి కె నాగజ్యోతి అధ్యక్షత వహించారు. ప్రముఖ న్యాయవాది మహర్షి సాంబమూర్తి సంస్థ అధ్యక్షులు మహమ్మద్ జవహర్ అలీ ముఖ్య వక్తగా ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం 2024 ఎన్నికల ముందు హడావిడిగా 146 మంది పార్లమెంట్ సభ్యులను బహిష్కరించి ఈ 3 చట్టాలు ఆమోదించిందని విమర్శించారు. వలసకాలం నాటి చట్టాలు నేటికి అవసరమా అని ప్రచారం చేస్తూ వలసకాలం కంటే దారుణంగా ప్రజలను అణిచి ఉంచడానికి
ఈ చట్టాల్లో సెక్షన్ రూపకల్పన చేశారని అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో సామ్రాజ్యవాదుల ఆదేశాలతో ఈ చట్టాలు రూపొందించారా అనే అనుమానం కలుగుతుందన్నారు. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం వంటి పేర్లతో 2023 జూలై 1 నుండి అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి న్యాయవాదులు ఆందోళన చేపడితే ముందు అందరూ న్యాయవాదుల సమస్య అనుకున్నారని తెలిపారు. తదుపరి పౌర సమాజం స్పందించాక ఎన్నికల్లో ప్రభుత్వ మార్పుకి దోహదం చేస్తుందన్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 కొత్త న్యాయ చట్టాలకు వ్యతిరేకంగా పౌర సమాజం స్పందించాలన్నారు. జేఎన్టీయూకే ప్రొఫెసర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జీవి శ్రీ భాస్కర్, నాగజ్యోతిలు మాట్లాడుతూ కేంద్రం లా కమిషన్ గాని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గాని ఏ విధమైన చర్చ చేయకుండానే కేవలం హోంశాఖ ఆధ్వర్యంలో ఈ చట్టాల రూపకల్పన చాలా దుర్మార్గంగా ఉందన్నారు. రాజద్రోహం సెక్షన్ గురించి తొలగించాలని సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పిందన్నారు. ఇప్పుడు దాని స్థానంలో దేశద్రోహం పేరుతో సెక్షన్ ఉందన్నారు. అదే విధంగా ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో కూడా బాధితులకు న్యాయం అందకుండా అవకాశం కల్పించారని పేర్కొన్నారు. మొత్తంగా పోలీసులకు విస్తృత అధికారాలు కల్పిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, మానవ హక్కులకు భంగకరంగా ఈ చట్టాలు రూపొందాయని అన్నారు. దీనిపై అనేక మంది సుప్రీంకోర్టులో రిట్లు వేశారని తెలిపారు. పౌర సమాజం స్పందించి మానవ హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు కాపాడుకోవాలన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వి రామారావు సదస్సు ఆహ్వానం పలుకగా ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు వందన సమర్పణ చేశారు. జేవీవి సమత, నాయకురాలు మంగతాయారు అభ్యుదయ గీతాలు ఆలపించారు. కొన్ని నెలల క్రితం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని మిత్రులందరికీ మనందరం కూడా ఒక రకమైన ఆలోచన ఉండేవాడు. ఒక కుటుంబంలో సభ్యులను ఇదే హాల్లో మనమందరం కూడా ఇంతకు ముందు ఈ చట్టాల విషయంలో చర్చలు చాలా చట్టాల గురించి జరుగుతుంటాయి. వాటి గురించి మనం అందులో మంచి చెడ్డలు గురించి ఆలోచిస్తాం. దాన్ని వ్యతిరేకించాలి, ప్రజా వ్యతిరేక చట్టాలు వ్యతిరేకించాలి అనే దాని మీద ఇక్కడ చాలా విపరీతమైనటువంటి చర్చ, పరిశీలన ఇదే హాల్లో జరిగింది. దాంట్లో ప్రధానంగా మనం గమనించేది ఏమిటంటే, మనమందరం ఆలోచించాల్సింది ఎంతసేపు అధ్యక్షులు వారు చెప్పారు బీజేపీ ప్రభుత్వం మరి ఇలా చేస్తున్నారు లేకపోలేదు అంటే సైబర్ క్రైమ్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, దాని దగ్గర సెక్షన్లు యాక్ట్లో వచ్చేసాయి. ఈ వీడియోగ్రఫీ మీద వచ్చేసాయి, అలాగే ఫారెన్సిక్ మీద వచ్చింది. అన్ని రకాలుగా చట్టాలు చక్కగా ఉన్నాయి. కానీ పని కట్టుకొని ఇప్పుడు ఈ 3 చట్టాలు తీసుకొచ్చి ప్రజల మీద రుద్దడానికి ఉన్న ప్రధాన కారణం ఏంటి, వాళ్ళ యొక్క కుట్ర ఏంటన్న విషయాన్ని మనమందరం గమనించాలి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఇంకొకటి కొత్త విషయం ఏంటంటే, ఇందులో ఇంకో వెసులుబాటు ఏంటంటే ఒక గమ్మత్తైన సెక్షన్ కూడా పెట్టారంటే కొన్ని చోట్ల జడ్జెస్ అమలు చేశారు. శిక్ష వేస్తే కొత్త రకం శిక్ష, జైలు, ఫైన్, దాంతోపాటు కొత్త రకం శిక్ష చేర్చేది ఏంటంటే 6 నెలల పాటు ఒక ఎన్జిఓలోకి వెళ్ళి కమ్యూనిటీ సర్వీస్ చేసి రావాలి, ₹1 తీసుకోవాలి. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగి ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, జెడ్పీ సిఇఓ ఏ శ్రీరామచంద్రమూర్తి, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, సిపిఓ పి త్రినాథ్, డిఎల్డిఓలు పి నారాయణమూర్తులతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిన సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పెన్షన్ల మంజూరు, టిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూ రికార్డుల ఆన్లైన్, డ్రైన్స్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన 404 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను తప్పనిసరిగా గడువులోపు పరిష్కరించాలని అన్నారు. అర్జీదారుని సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని అన్నారు.
పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ అర్జీల పరిష్కారాల ప్రగతిని ప్రతి శనివారం సమీక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. చేయండి అన్నారు. మార్చిలో వెయిట్ చేసా అండ్ నేను ఏప్రిల్లో అగైన్ వెళ్ళి అడిగాను. ఫస్ట్ ఉంది ఈ స్వాతి నేను వెనకాల అటెండ్ చేశాను అండ్ నెక్స్ట్ వెళ్తే ఇట్ వాజ్ ఆన్ కలెక్టర్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద యానిమేటర్ల ధర్నా. వెలుగు వివోఏలపై రాజకీయ వేధింపులు అరికట్టి అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్. జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ. ప్రతి విద్యార్థి అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం. అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.